సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 95వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ముందే చూసినట్టుగా ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 2వ స్థాయి ఈశ్వరుడు గురించి వర్ణిస్తున్నాడు. ఈ 3వ శ్లోకంతో ఉపోద్ఘాతం అయిపోయింది. ఇప్పుడు 4 నుంచి 11 వరకు ఈశ్వర స్వరూపాన్ని, ఈశ్వర విభూతిని సూక్ష్మంగా చెప్తాడు. ఆ తర్వాత అర్జునుడు ఇంకా వివరంగా చెప్పమని కోరితే అలాగే వివరంగా చెప్తాడు. ఇప్పుడు 2వ స్థాయి ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు జగత్తుగా తానే అయ్యాడు అని అన్నాం కదా. తానే చైతన్యం, తానే పదార్థం లేదా జడం అని చూసాం. జగత్తుని వర్ణించడానికి వీలుగా దానిని 2గా విభజించాడు. అవి బాహ్య ప్రపంచంలోని వస్తువులు, అలాగే అంతర్ప్రపంచంలోని ఆలోచనలు. బాహ్య ప్రపంచము, ఆంతర ప్రపంచము 2 కూడా నా నుంచే వచ్చాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. భగవంతుణ్ణి చూడాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. కళ్ళు తెరిచినా భగవంతుడు, కళ్ళు మూసినా భగవంతుడే మన ముందు కనపడతాడు. ముందు అంతర్ప్రపంచం గురించి వర్ణించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదా. అంతర్ప్రపంచంలో అనేక రకాల ఆలోచనలు ఉన్నాయి. వాటి లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటవి అంటే బుద్ధి అంటే తెలివితేటలు, జ్ఞానము, అసమ్మోహ అంటే మోహం లేకపోవడం, అంటే ఆలోచనలలో స్పష్టత ఉండడం, క్షమాగుణం, సత్యము, దమః అంటే ఇంద్రియ నిగ్రహము. కానీ ఇంద్రియాలను మనస్సు అదుపులో పెడుతుంది అని కఠోపనిషత్తులో మనం చూస్తాం. శమ ఏవ మనోనిగ్రహ. సుఖము దుఃఖము అంటే సుఖ దుఃఖాలు. భావ అభావ అంటే భావాల రాకపోకలు. భయంచ అభయం మే వచ్చ. భయము అభయం కూడా. ఇంకా ఆ లిస్టు కొనసాగుతోంది. అహింస అంటే మనస్సు స్థాయిలో అహింస, సమత సమభావన, తుష్టి అంటే సంతోషము,
తపః అంటే క్రమశిక్షణ, దానం అంటే దానగుణం, యశః అంటే కీర్తి, అయశః అంటే అపకీర్తి. ఇక్కడితో పట్టిక అంటే లిస్ట్ ఏమీ పూర్తి అయిపోలేదు. ఉదాహరణకు కొన్నింటిని పేర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. మనం ఇంకా కావలసినవి కలుపుకోవచ్చు. భూతానాం భావాః, ఇవన్నీ కూడా ప్రాణులలో ఉన్న అనేక భావాలు. భూతానాం అంటే ప్రాణులు. ఈ భావాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మత్త ఏవా భవంతి, అన్నీ నా నుంచే వస్తున్నాయి. ఎలాగట? పృథిగ్విధా, వాటి యొక్క విభిన్న భావాలలో. ఈ విధంగా ప్రాణులలో ఉండే విభిన్న భావాలన్నీ కూడా నా నుంచే వచ్చాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత వచ్చే శ్లోకంలో బాహ్య ప్రపంచం కూడా నా నుంచే వచ్చింది అంటాడు. అంటే ఈ రెండింటినీ కలిపితే నేను సర్వజగత్ కారణాన్ని, అందువల్ల ఉన్నదంతా నేనే అంటున్నాడు. ఈ విధంగా ఈ వివరణ సాగుతుంది. మహర్షయః సప్త పూర్వే చత్వారే మనవస్తథా మద్భావా మనసా జాతా యేషాం లోక ఇమా ప్రజా. ఇప్పుడు బాహ్య ప్రపంచం యొక్క సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. మామూలు మనుషులు, జంతువులు వచ్చే ముందు భగవంతుడు సప్త ఋషులను, వారికి ముందు సనకాది ఋషులను సృష్టించాడు. సనకాది ఋషులు సన్యాస పరంపరను అంటే నివృత్తి మార్గాన్ని సూచిస్తే, సప్త ఋషులు గృహస్థ పరంపరను అంటే ప్రవృత్తి మార్గాన్ని సూచిస్తారు. ఈ 11 ఋషుల నుంచి తక్కిన మనుషులందరూ కూడా వచ్చారు. సప్త మహర్షయ, పురాణాల్లో వర్ణించే 7 ఋషులు, కాకపోతే భిన్న పురాణాల్లో భిన్న ఋషులు పేర్లు వస్తాయి. సంధ్యావందనంలో కూడా ఈ సప్త ఋషులు వస్తారు. అత్రి, భృగు, కుత, వశిష్ఠ, గౌతమ, కాశ్యప, అంగీరస, వీళ్ళందరూ కూడా. ఇంకో చోట ఈ సప్త ఋషుల పేర్లు ఇంకో రకంగా ఉంటాయి. భృగువు, మరీచి, అత్రి, పులస్యుడు, పులహుడు, కృతు, వశిష్ఠుడు, మహాతేజ అంటూ ఉంటాయి. మహాతేజ అంటే బ్రహ్మదేవుడు. ముందు బ్రహ్మదేవుణ్ణి విష్ణుమూర్తి సృష్టిస్తే, బ్రహ్మదేవుడు సప్త ఋషులను సంకల్పమాత్రంగా సృష్టించాడు. మనసాహ అంటే సంకల్పమాత్రంగా సృష్టించాడు. కాబట్టి వారిని మానసపుత్రులు అని అంటారు. సంకల్పమాత్రం చేత ఎలా సృష్టించగలడు అని మనకు సందేహం అవసరం లేదు. ఎందుకంటే మనం కూడా సంకల్పమాత్రం చేత స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం కదా. స్వప్నంలో ఉన్నంతసేపు ఆ ప్రపంచం నిజమే అని అనిపిస్తుంది కూడా. ఈ సప్త ఋషులు గృహస్థు పరంపరను సూచిస్తారని చూశాం. అంటే వారు సన్యాసులు కారు, వానప్రస్థంలో ఉంటారు. పూర్వే చత్వారః అంటే వారికి ముందు 4 ఋషుల్ని సృష్టించాడు. పూర్వే అంటే సప్త ఋషుల సృష్టికి ముందు సనకాది మహర్షులను సృష్టించాడు. ఆ 4 సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. ఈ 4 ఋషుల్ని సృష్టించాడు కదా, వారు చాలరా, మళ్ళీ సప్త ఋషులను ఎందుకు సృష్టించాడు అంటే, ఈ 4 పెళ్ళిళ్ళు చేసుకుని పరంపరను తీసుకువస్తారు అని అనుకుంటే, వారు బ్రహ్మచర్యం నుంచే సన్యాసాన్ని స్వీకరించారు. వారు గృహస్థులు కాలేదని బ్రహ్మదేవుడికి కోపం వచ్చిందిట. తన మాట వినలేదు అని కనుబొమ్మలు ఎత్తి కోపంగా చూస్తే, ఆ కనుబొమ్మల నుంచి 11 రుద్రులు వచ్చారట. అందువల్ల మళ్ళీ ప్రవృత్తి మార్గాన్ని పాటించడానికి సప్త ఋషులను సృష్టించాడు. మనవహ అంటే 14 మంది మనువుల్ని కూడా సృష్టించాడు. వారు పరిపాలించే కాలాన్ని మన్వంతరము అని అంటాం.
ఒక్కొక్క మన్వంతరానికి 71 చతుర్యుగాలు ఉంటాయి. 71 సంవత్సరాలు కాదండి, 71 చతుర్యుగాలు. అలాగ 14 మనువులు. అందువల్ల జంజాల పౌర్ణమికి సంకల్పం చెప్పేటప్పుడు ఆ మనువుల యొక్క పేర్లు వస్తాయి. ఇప్పటి మనువు 7వ మనువు. ఎవరతను? వైవస్వత మనువు. అందుకోసమే వైవస్వత మన్వంతరే అని అంటాం. ఇది 28వ చతుర్యుగం. మనిషి పదం నుంచి మనువు అన్నది వచ్చింది. మనుతే చింతయతి ఇతి మనుహు అని అన్నారు. ఆలోచించే మనిషి అని అర్థం దానికి. మద్భావాః అంటే మత్స్వరూపః, నా నుంచి పుట్టారు కాబట్టి వారికి నా స్వరూపమే వచ్చింది. అందరూ కూడా సచ్చిదానంద స్వరూపులే. అందువల్లనే మనం అహం బ్రహ్మాస్మి అని అనగలుగుతున్నాం. ఎలాగైతే అగ్ని నుంచి పుట్టినటువంటి నిప్పురవ్వకు అగ్ని యొక్క వేడి, కాంతి అనే లక్షణాలు ఉంటాయో, అలాగే నా నుంచి పుట్టిన వారికి నా స్వరూపమే ఉంటుంది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల మద్భావాః అన్నాడు. భావః అంటే ఇంకొక అర్థం కూడా ఉన్నది, అది భక్తి. వీరందరికీ కూడా నా మీద భక్తి ఉంది అని కూడా అర్థం వస్తుంది. ఏషాం లోక ఇమాం ప్రజా. ఏషాం అంటే ఈ 11 ఋషుల నుంచి, అలాగే 14 మనువుల నుంచి ఈ లోకంలో సమస్త ప్రాణులు పుట్టాయి. ఏతాం విభూతి యోగంచ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ముందు శ్లోకంలో భగవంతుడు జగత్కారణం అని చూసాం. భగవంతుడు జగత్తుగా తానే అయ్యాడు అనేది తర్వాత దశ అని కూడా చూసాం. విత్తనంలో ఎలాగైతే అవ్యక్త రూపంలో చెట్టు ఉంటుందో, అలాగే భగవంతునిలో అవ్యక్త రూపంలో శక్తి ఉంటుంది. ఆ శక్తి ఈ జగత్తుగా వ్యక్తమవుతుంది. ఆ శక్తిని యోగ అంటారు. ఈ యోగ శక్తిని మాయాశక్తి అని కూడా అంటారు. భగవంతునికి మాయా అనేటువంటి శక్తి ఉన్నది. మాయ నిర్వచనం ఏమిటి అంటే అవ్యక్త శక్తి. అవ్యక్తంలో ఉన్నటువంటి ఏ శక్తి అయినా కూడా నిద్రాణ స్థితిలో ఉంటుంది. అందువల్ల అది ఉన్నట్టు మనకి తెలియదు. ఉదాహరణకు పాలలో వెన్న ఉంటుంది, కానీ వెన్న ఉన్నట్టు మనకు తెలియదు. అందువల్ల శక్తిని అనుమేయమని, ఈశ్వర యోగం అని అంటారు. ఎప్పుడైతే ఈ అవ్యక్త శక్తి వ్యక్తమవుతుందో అప్పుడు అది ప్రకాశం అవుతుంది. విజ్ఞాన శాస్త్రంలో కూడా పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అని అంటారు. పొటెన్షియల్ ఎనర్జీ అవ్యక్తంగాను, కైనెటిక్ ఎనర్జీ ప్రకాశవంతంగాను ఉంటుంది. విత్తనంలో అవ్యక్తంగా శక్తి ఉన్నట్టు మనకు తెలియదు. దాని నుంచి మొలక వస్తేనే తెలుస్తుంది. అవ్యక్తంగా ఉన్నదాన్ని యోగం అంటే, వ్యక్తమైన దాన్ని విభూతి అని అంటారు. ఉదాహరణకు గురువు బోధ చేసే ముందు, ఆ రోజు ఆయన చేసే బోధ అవ్యక్త రూపంలో ఉంటుంది. అప్పుడు దాన్ని యోగం అని అంటారు. యోగ రూపేణ వర్తతే. ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతారో అప్పుడే అవి మాటల రూపంలో బయటకు వస్తాయి. అవి అందరికీ అందుబాటులో ఉంటాయి. అంటే అప్పుడు ఆయన బోధ అన్నది విభూతి అవుతుంది. ఆ విభూతి అప్పుడు వినే శిష్యులకే ప్రకటితం అవదు, తర్వాత తరాల వారికి కూడా ఆ ఆడియో రూపంలో అందుబాటులో ఉంటుంది. శంకరాచార్యుల వారు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం రాసినటువంటి భాష్యం. కానీ ఈరోజు కూడా మనం ఆయన భాష్యాలను అధ్యయనం చేసుకోగలుగుతున్నాం. అంటే అది ఆయన విభూతి కాక మరేమిటి చెప్పండి.
అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జగత్తు విభూతి, కానీ అదే జగత్తు ప్రళయకాలంలో యోగ రూపంలో ఉంటుంది. భగవంతుడు యోగ నిద్రలో ఉన్నాడు అని అంటూ ఉంటాం. అంటే జగత్తు యోగం రూపంలో ఉంది అని అర్థం. విభూతి యోగంచ మమ, నాకు వ్యక్త అవ్యక్త మహిమలు రెండు ఉన్నాయి. యోగ మహిమను కారణశక్తి అని, విభూతిని కార్యం అని అనొచ్చు. యోగం నిర్వికల్పమైతే విభూతి సవికల్పం. యోగం అవ్యక్తమైతే విభూతి వ్యక్తం. యోగం తార్కికమైతే విభూతి ప్రత్యక్షం. యహ వేత్తి, ఎవరైతే ఈ రెండు విభూతులను తెలుసుకుంటారో, అది కూడా ఎలాగా, తత్వతః సమగ్రంగా తెలుసుకుంటారో వారికి కలిగే లాభం ఏమిటిట? అటువంటి వ్యక్తికి భగవంతుడు ఎక్కడో వైకుంఠంలో లేడు, భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అతన్ని అడిగితే దానికి జవాబు చెప్పడు. భగవంతుడు ఎక్కడ లేడు అని ఎదురు ప్రశ్నిస్తాడు. భగవంతుడు ఎక్కడా లేడు అని ఎవరో రాస్తే ఒక భక్తుడు దాన్ని చిన్న సవరణ చేసి భగవంతుడు ఎక్కడ లేడు అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఆ విధంగా సర్వం విష్ణుమయం జగత్ అవుతుంది. ఇటువంటి దర్శనాన్ని విరాట్ ఈశ్వర దర్శనం లేదా విశ్వరూప దర్శనం లేదా అనేక రూప ఈశ్వర దర్శనం అని అంటారు. అంతకుముందు ఏమన్నాం? ఏకరూప దర్శనం. రుక్మిణీ సత్యభామాభ్యాం సహిత కృష్ణమాశ్రయే, రుక్మిణీ సత్యభామల మధ్యలో ఉన్నాడు అని అన్నాం. అలా అనడంలో తప్పేం లేదు, అక్కడే మొదలు పెట్టాలి. కానీ దాని నుంచి రెండవ స్థాయికి రావాలి. భూపాదౌ యస్య నాభిర్యదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే అంటూ ఇది విశ్వరూప దర్శనం. ఎవరైతే ఈ విశ్వరూప దర్శనాన్ని అర్థం చేసుకుంటారో అతను యోగేన యుజ్యతే, ఈశ్వరుని యొక్క తర్వాత స్థాయికి తీసుకు వెళ్ళబడతాడు. విశ్వరూప దర్శనం రెండవ స్థాయి మాత్రమే అని, దానిపైన ఇంకోటి కూడా ఉంది అని చూసాం కదా. ఏమిటది? అరూప ఈశ్వరుడు. భగవంతుడు తానే జగత్తుగా అయ్యాడని రెండవ స్థాయిలో అంటే, భగవంతునికి ఏ రూపము లేదు అని మూడవ స్థాయి అంటుంది. యోగ అంటే అరూప ఈశ్వర జ్ఞానం పొందుతాడు, అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందుతాడు. రెండవ స్థాయిలో పరిణామి ఉపాదాన కారణమైతే, మూడవ స్థాయిలో వివర్త ఉపాదాన కారణం అవుతాడు భగవంతుడు. మాయ ద్వారా సృష్టి చేస్తాడు అని చూసాం కదా. మాయ మార్పు చెందుతూ ఉంటుంది. అందువల్ల మాయ అన్నది పరిణామి ఉపాదాన కారణం అవుతుంది. సహా అవికంపేనా, అరూప ఈశ్వర జ్ఞానం పొందిన వ్యక్తి, ఆ వ్యక్తికి నిశ్చల జ్ఞానం కలుగుతుంది. అరూప ఈశ్వరుడు భక్తుని స్థాయిని బట్టి ఏకరూపం దాల్చడమో విశ్వరూప ఈశ్వరునిగా ప్రకటితమవడమో చేస్తాడు అని తెలుసుకుంటాడు. కానీ ఆయన అసలు స్వరూపం నిర్గుణం లేదా అరూపం. ఈ అరూప ఈశ్వరుని గురించి దృఢ జ్ఞానాన్ని అవికంపః అని అంటారు. అరూప జ్ఞానం పొందుతాడు అంటే దాని అర్థం ఏకరూప ఈశ్వరుణ్ణి అనేక రూప ఈశ్వరుణ్ణి తిరస్కరిస్తాడు అని కాదు. మూడు రూపాలలోనూ ఈశ్వరుణ్ణి కొలుస్తాడు. అతనికి అందుబాటులో 3 ఛానల్స్ ఉంటాయి. కావాలంటే అరూప ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోవచ్చు, లేదా ప్రకృతిని చూసి పులకరించినప్పుడు అనేక రూప ఈశ్వరుణ్ణి ధ్యానించవచ్చు, లేదా కావాలని అనిపిస్తే ఏకరూప ఈశ్వరుణ్ణి ప్రార్థించవచ్చు. అందువల్ల యుజ్యతే అంటే ఈ 3 రూపాలు అతను తెలుసుకుంటాడు, నిశ్చయ జ్ఞానాన్ని పొందుతాడు. నిశ్చయ జ్ఞానం పొందుతాడని
నిశ్చయం ఏమిటి? దానికి కృష్ణ పరమాత్మ గ్యారంటీ కార్డు ఇస్తున్నాడు. నా అత్ర సంశయ, అందులో ఏమాత్రం సంశయించాల్సిన పని లేదు. ఏకరూప ఈశ్వరునితో మొదలు పెడితే చివరికి నా దగ్గరికి వస్తావు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితాః. ఇంతకుముందు శ్లోకంతో ఈశ్వరుని యొక్క స్వరూపం అన్న అంశం అయిపోయింది. 4 నుంచి 7 వరకు దాన్ని చూసాం. 8 నుంచి అనేక రూప ఈశ్వరుని గురించి మాట్లాడుతున్నాడు. వీరు మధ్యస్థాయిలో ఉన్నవారు. ప్రాథమిక స్థాయి ఇష్టదేవతా స్వరూపం, ఉత్తమ స్థాయి అరూప ఈశ్వరుడు, మధ్యస్థాయిలో అనేక రూప ఈశ్వర స్వరూపం వస్తుంది. ఈ అనేక రూప ఈశ్వర భక్తి వల్ల సాధకుడు అనేక మంచి విలువలను పెంపొందించుకోగలుగుతాడు. ఇందులో ముఖ్యమైనటువంటి విలువ ఏమిటి అంటే రాగద్వేషాలు తగ్గుతాయి. మనం ప్రపంచాన్ని ఈ 2 కళ్ళతోనే చూస్తాం. కొన్నింటి మీద రాగం ఏర్పడితే మరికొన్నింటి మీద ద్వేషం ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రపంచాన్ని 2గా విభజించి మనం చూస్తాం. ఇష్టమైన వస్తువులు, అయిష్టమైనటువంటి వస్తువులు. కానీ ఎప్పుడైతే భగవంతుడు తానే ప్రపంచంగా మారాడు అని నేర్చుకుంటామో అప్పుడు దేన్నైనా సరే ఎలా ద్వేషించగలం? భగవంతుణ్ణి ఒక భాగంగా ప్రేమించి ఇంకొక భాగాన్ని ద్వేషించగలమా? జగత్తు మొత్తం ఈశ్వరుడే ఉన్నాడు. అందువల్ల జగత్తు పవిత్రమవుతుంది. జీవితంలో ఏ అనుభవం కలిగినా సరే చిరునవ్వుతో మనం స్వీకరించగలుగుతాం. మనకు మనస్సు ఎందుకు ఒత్తిడికి లోనవుతుందో తెలుసా? కొన్ని అనుభవాలని మనం ఇష్టపడతాం, కొన్నింటిని ద్వేషిస్తాం. మనం ద్వేషించే అనుభవాలు వస్తాయంటేనే మనం భయపడిపోతూ ఉంటాం. వాటిని ఊహల్లో కూడా మనం భరించలేం. అనుకున్న పని జరగదేమో అన్న శంక కూడా మనల్ని భయపెడుతూ ఉంటుంది. కానీ అనేక రూప భక్తుడు అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు. దేన్ని కూడా ద్వేషించడు. ఎందుకు? జగత్తును భగవంతుని యొక్క విరాట్ రూపంగా లేదా విశ్వరూపంగా చూస్తాడు కాబట్టి. ప్రతి ఒక్కటి భగవంతుని నుంచి వస్తుంది అని సిద్ధపడతాడు కాబట్టి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రతిదాన్ని కూడా ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాడు. అహం సర్వస్య ప్రభవః. ఈ విరాట్ భక్తుడు అన్నీ నా నుంచే వస్తాయి అని అనుకుంటాడు. సుఖం దుఃఖం, చావు పుట్టుకలు, ఆరోగ్యం అనారోగ్యం, బంధం విడిపోవడం, గెలుపు ఓటమి అన్నీ కూడా అహం అంటే నా నుంచే వస్తాయి అని అతనికి తెలుసు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ నేను ఎవరు ఇక్కడ అంటే విరాట్ స్వరూప ఈశ్వరుడు. అందువల్ల ఈ భక్తుడు ప్రతిదాన్ని కూడా ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాడు. అంటే అద్భుతమైన కర్మయోగిగా మారతాడు. కర్మయోగి ఎవరు? తనకు వచ్చే ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించేవాడు అని చూసాం కదా. ఉదాహరణకు గుడికి వెళితే అక్కడ నేతిలో వేయించి గుమగుమలాడే చక్కెర పొంగలి దొరుకుతుందో తెలియదు, లేకపోతే విభూతి దొరుకుతుందో తెలియదు. పత్రం పుష్పం ఫలంతోయంలో ఏది మనకు ఈశ్వర ప్రసాదంగా వస్తుందో మనకు తెలియదు. కానీ గుడిలో ఏది ఇచ్చినా సరే భక్తిగా తీసుకుని కళ్ళకద్దుకుని తీసుకుంటాం. దాన్ని వద్దు అనను. మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా అంటే అంతా నా నుంచే వస్తుందనే ఈ ప్రసాద బుద్ధితో మాం భజంతే, నా విశ్వరూపాన్ని కొలుస్తాడు ఈ భక్తుడు అని అంటున్నాడు.
ఇలాగా ప్రసాద బుద్ధితో స్వీకరించగలగడం అత్యంత ఆరోగ్యకరమైనటువంటి అలవాటు. ఎందుకంటే మనకు వచ్చే కర్మఫలం మన చేతిలో లేదు. భవిష్యత్తులో జరగబోయే అనుభవాన్ని మనం కొంచెం మార్చగలమేమో కానీ గతంలో జరిగిపోయిన అనుభవాన్ని మనం మార్చలేము. అలాగే వర్తమానంలో జరుగుతున్నటువంటి అనుభవాన్ని కూడా మనం మార్చలేము. అందువల్ల గతం వర్తమానం మన చేతుల్లో లేవు. భవిష్యత్తు విషయంలో మనకు కొంత అవకాశం ఉంది అంతే. మనం భగవద్గీత బోధ వినడానికి వెళ్ళాము అని అనుకోండి, ఇది వర్తమానం, ఈ నిమిషం జరుగుతున్నది. ఇందులో మనకు ఛాయిస్ లేదు. కాకపోతే తర్వాత నిమిషంలో కూర్చోవాలా లేచి బయటకు వచ్చేయాలా అన్న విషయంలో మనకు చాయిస్ ఉన్నది. కానీ జరిగిపోయిన విషయంలో కూడా మనకేమీ లేదు. కాబట్టి వర్తమానంలోనూ చాయిస్ లేదు, అది వచ్చింది కాబట్టి. అలాగే రాబోయే విషయంలోనే కొంచెం ఉన్నది. మన చేతుల్లో లేని అనుభవాల విషయంలో మనం ఒకటే చేయగలం, ఏమిటది? వచ్చిన దాన్ని చిరునవ్వుతో స్వీకరించడమే. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అని అన్నారు దీన్నే ఇంగ్లీష్లో. చిరునవ్వుతో స్వీకరించు, వచ్చిన దాన్ని ఈశ్వర ప్రసాదంగా భావిస్తేనే దాన్ని మనం చిరునవ్వుతో స్వీకరించగలం. అందువల్ల గొప్ప కర్మయోగి ఎవరు అంటే విరాట్ భక్తుడు. అందువల్ల వారు మాం భజంతే అంటున్నాడు. వారు నా విశ్వరూప ఈశ్వర రూపాన్ని కొలుస్తారు. జగత్తులో ఏ అనుభవం కలిగినా అది భగవంతుని నుంచి వచ్చినదే అని అనుకుంటారు. ఎందుకంటే భగవంతునికి భిన్నంగా జగత్తులో ఏదీ లేదు. బుధా అంటే తెలుసుకున్నటువంటి భక్తులు. కానీ వీరు నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందిన భక్తులు కాదు. వీరు విరాట్ రూపాన్ని కొలిచేటువంటి భక్తులు. అంటే భగవంతుడు నిమిత్త కారణము, ఉపాదాన కారణం కూడా అని వీరికి తెలుసు. భావ సమన్వితా, వారి మనస్సు ఎప్పుడూ కూడా భక్తిలో మునిగి తేలుతూ ఉంటుంది. అందువల్ల వారికి ఎటువంటి భయాందోళనలు ఉండవు. వారికి స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్సుల అవసరం లేదు. మంచిని ఆశించు, చెడు వచ్చినా సరే స్వీకరించు అని అంటారు. ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం న నివారయేత్. వచ్చిందా స్వాగతం, వెళ్ళిపోతోందా ఆపడానికేమీ ప్రయత్నించకు. అంతేకాదు ఎవరిలో ఏ ప్రత్యేకత ఉన్నా కూడా, ఎక్కడ ఏ అద్భుతాన్ని చూసినా అది ఈశ్వర విభూతిగా వీళ్ళు చూస్తారు. అందువల్ల వారి ప్రతి అనుభవం కూడా భక్తిలో, ఆరాధనలో మునిగి తేలుతూ ఉంటుంది. ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వ్యోమగామి అనుభవం గురించి ఒక వ్యాసం వచ్చింది. అతను చందమామ మీద అడుగుపెట్టి అక్కడి నుంచి భూలోకాన్ని చూస్తే అతనికి కలిగినటువంటి అద్భుతమైనటువంటి భావనను వర్ణిస్తాడు. అందులో ఒక సృష్టికర్త ఉండి ఉండాలి. ఆ సృష్టికర్త అన్ని మతాలకు అతీతంగా ఉండి ఉండాలి. అతను సృష్టించిన ఈ విశ్వంలో కేవలం ఒక భాగాన్ని చూసే అదృష్టం నాకు కలిగింది అని అన్నాడు. ఒక భాగాన్ని అంటే భూలోకాన్ని చూశాడు అతను. మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి దాన్ని ఆబ్జెక్ట్గా మనం చూడలేం. ఆ వ్యోమగామి చంద్రుడి మీద ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి భూలోకాన్ని చూశాడు. అతను చంద్రుని మీదకు వెళ్ళక ముందు భగవంతుని గురించి ఆలోచన అంతగా లేదు. కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి సృష్టిని చూశాడో, ఇంత అద్భుతాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడనే విషయం కొట్టొచ్చినట్టుగా ఆయనకి కనపడింది. చాలా స్పష్టంగా తెలిసింది.
అక్కడికి వెళ్తే భగవంతుడు ఉన్నాడా లేదా అన్న ప్రశ్నకు తావే లేదు. దాని మీద వాదనకు చోటే లేదు. అక్కడ చంద్రుని మీద ఉన్నప్పుడు అతనికి అనేక బాధ్యతలు ఉంటాయి, అనేక బెంగలు కూడా కలుగుతాయి. బాధ్యత తన పనిని తాను సక్రమంగా నిర్వర్తించాలి. బెంగ ఏమిటి? మళ్ళీ నేను క్షేమంగా వెనక్కి తిరిగి వెళ్తానో లేదో. కొంతమంది భక్తి అంటే మనం చేస్తున్న పనులన్నీ మానేసి పూజలు చేస్తూ కూర్చోవాలి అని అనుకుంటారు. కానీ ఆ వ్యోమగామి అదేం అవసరం లేదు. చేస్తున్న పని మధ్యలో ఒక్క క్షణం భూమిని చూసినా, నీ చుట్టూ ఉన్న పరిసరాలను చూసినా సరే భగవంతుణ్ణి చూసినట్టే అని అంటున్నాడు. భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే మన కర్తవ్యాన్ని విస్మరించాల్సినటువంటి పని లేదు. కొంత సూక్ష్మబుద్ధి ఉంటే చాలు. చిన్న చీమను చూసినా సరే భగవంతుడు తెలుస్తాడు. అంతదాకా ఎందుకు? మనం దీక్షగా ఒక పుస్తకం చదువుతూ ఉంటే ఆ అక్షరాల మీదుగా చాలా సూక్ష్మమైనటువంటి ఒక క్రిమి పరిగెడుతూ ఉంటుంది. గట్టిగా అది సూది కొన అంత కూడా ఉండదు. దాన్ని అలా సుతారము పక్కకి తోసినా కూడా అది చనిపోతుంది. అంత చిన్నగా ఉంటుంది. కానీ అంత చిన్న క్రిమికి కూడా మనస్సు ఉంటుంది. తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలుసు. వంశాభివృద్ధి ఎలా చెయ్యాలో తెలుసు. ఏం తినాలో తెలుసు. మనం ఇలా వేలు చూపిస్తే మనకు అందకుండా పారిపోతూ ఉంటుంది. దేవుని సృష్టి ఎంత విచిత్రమో చూడండి. అందమైన గులాబీని చూస్తే దేవుని సృష్టి ఎంత అద్భుతమో అనిపిస్తుంది. విశాలమైనటువంటి ఆకాశాన్ని చూసినా దేవుని యొక్క సృష్టి ఎంత మేరకు విస్తరించింది అని అనిపిస్తుంది. అంత చిన్న సూక్ష్మక్రిమి నుంచి అంత పెద్ద ఆకాశం సృష్టించినటువంటి దేవుని సృష్టి ఎంత అద్భుతం అని అనుకోకుండా ఉండలేం. ఈ అద్భుతాన్ని ఆస్వాదించడానికి మన ఉద్యోగ ధర్మాన్ని మనం మానుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చూసే కన్నులు, మనస్సు ఉంటే చాలు. అటువంటి సూక్ష్మమైనటువంటి మనస్సు ఉన్న విరాట్ భక్తులను కృష్ణ పరమాత్మ భావ సమన్వితా అంటున్నాడు. ప్రతి చెట్టు, ప్రతి పురుగు, ప్రతి నక్షత్రం, ప్రతి వృక్షం, ప్రతి నదిలో వారి ఆరాధనా భావన పెళ్ళుబుకేలాగా చేస్తుంది. అంత ఆరాధనా భావంలో మునిగి ఉంటారు వాళ్ళు. మామూలుగా పిచ్చాపాటి ఎలా మాట్లాడగలరు? వారి మనస్సు ఎప్పుడూ కూడా పరమాత్మని సృష్టి మీద ఉంటుంది. పురివిప్పిన నెమలిలాగా ఆ సృష్టిని చూసి ఆడుతూనే ఉంటుంది. అలాంటి మనస్సు ప్రాపంచిక విషయాల మీదకు పోదు. అందువల్ల విరాట్ భక్తులు ప్రపంచమంతా కూడా ఈశ్వరమయం అని మైమరచి పోతూ ఉంటారు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ భావననే తర్వాత వచ్చే శ్లోకంలో వివరించబోతున్నాడు. దానిని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.